ఇంతకుముందు గ్రామ పంచాయతీల్లో ఆధారంగా గ్రేడింగ్ చేయబడేవి. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం జనాభా ఆధారంగా గ్రేడింగ్ చేయబోతుంది. దీనివల్ల ప్రజలకి అవసరమైన కీలక సేవలు సమర్థవంతంగా అందేలా చేయగలుగుతాం. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులు విధులు బాధ్యతలపై శిక్షణ ఇచ్చేందుకు వారి సామర్థ్యాన్ని పెంపొందించే శిక్షణలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ర్యాంకింగ్స్లో అంటే ఎక్కడ 24వ స్థానం గత ప్రభుత్వంలో 5 ఏళ్ల వాళ్ళ పరిపాలనలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ర్యాంకింగ్స్లో మన 24వ స్థానంలో ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన రాష్ట్రం 24వ స్థానం నుంచి 9 నెలల్లో 2వ స్థానానికి తీసుకొచ్చాం. అంటే చిత్తశుద్ధి కనుక ఉంటే అత్యంత తక్కువ సమయంలో చేయగలం అనడానికి ఇదే నిదర్శనం. మన ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు మరియు ఇతర చర్యలు ద్వారా ప్రేరణ పొంది గ్రామ పంచాయతీలు కూడా ఇప్పటి వరకు గత ప్రభుత్వం దాదాపు అయితే ఇంకా 600 కోట్లకి తక్కువ అనుకుంటా వాళ్ళు ఇంటి పన్ను వసూలు చేయడం జరిగింది. కానీ మనం రాగానే 800 కోట్లు ఇంటి పన్ను వసూలు చేయడం జరిగింది. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా స్వచ్ఛందంగా జస్ట్ వాళ్ళు ఇష్టపడి బాధ్యత ట్యాక్స్ కడితే 35% పెంచాం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ పంచాయతీరాజ్ సంస్థల మరియు అటవీ శాఖ కలిపిన ప్రతి గ్రామ పంచాయతీల్లో కలుపు మొక్కల పెంపకం చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం. ఇది ఎందుకు వచ్చింది నాకంటే రివ్యూ మీటింగ్స్లో దాదాపు కొన్ని వేలాది కోట్లు, దాదాపు 20,000 కోట్ల రూపాయలు కలపని దిగుమతి చేసుకుంటుంది భారతదేశం. మన ఆంధ్రప్రదేశ్ కంటే చిన్న దేశాలు అవన్నీ. ఆంధ్రప్రదేశ్లో 4వ వంతుండే దేశాలు, 5వ వంతుండే దేశాలు ఎగుమతులు అంత డబ్బులు సంపాదించడం, మనకింత ఖాళీ భూమి ఉండి అన్నీ బాధ్యత లేకుండా వదిలేస్తున్నాం సహజ వనరులని. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అసలు భారతదేశానికి విదేశ మారక ద్రవ్యం భారం తగ్గించాలంటే ముందు కలపని ఇంపోర్ట్ చేయడం తగ్గించగలిగితే మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలోకి వెళ్ళాలని ఒక ప్రత్యేకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసి దాన్ని తెలియజేస్తే ఈ రోజున త్వరలోనే ప్రతి గ్రామం కూడా ఒకటి వాతావరణంలో మన పచ్చదనం పెరుగుద్ది చూడటానికి, 2 వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గుద్ది. అలాగే అది భవిష్యత్తులో మనకి చాలా అద్భుతమైన ఆదాయం కొంత మార్కు రాబోతుంది. అందుకని అలాగే వుడ్ సప్లై కావాల్సిన కలపకు కావాల్సిన మొక్కల పెంపకాన్ని మేము సిద్ధం చేస్తున్నాం. దాదాపు 20,000 కోట్ల విలువైన కలపని మనం తగ్గించుకున్నామంటే 20,000 కోట్ల రూపాయలు మనం సాధించగలం, అంటే మనం ఎక్స్పోర్ట్ చేయగలం. అందుకని ఇక్కడున్న సర్పంచ్లు కానీ, ఎంపీటీఓలు కానీ, మీరు ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ మీరు ఈ విధంగా ఆలోచించగలిగితే, మీరు సహకరించగలిగితే దాదాపు మీరు ఊహించుకోండి 20,000 కోట్ల రూపాయలు. నేను 2000 ఇంకొక 15 సంవత్సరాలకి మనకు 20,000 కోట్ల రూపాయల సంపాదన ఉంటుంది జస్ట్ కేవలం కలప ద్వారా ఒకటే. సో అందుకని దీన్ని ఒకసారి మీరు దృష్టిలో పెట్టి మీ సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అలాగే అంతిమ లక్ష్యం గ్రామ పంచాయతీలను ఆర్థిక మరియు పరిపాలనా స్వావలంబన కలిగిస్తుంది. అంటే ఎవరి మీద ఆధారపడకుండా స్వయం ప్రతిపత్తి కలగా స్వర్ణ పంచాయతీగా తీర్చిదిద్దాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశయమైన స్వర్ణాంధ్రాన్ని చూడటం, మరియు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కోరుకున్న వికసిత్ భారత్ మరియు ఆత్మనిర్భర్ భారత్ని సాధించడం, స్థానిక సంస్థలని స్థానిక ప్రభుత్వాలుగా మార్చడం. ఇది కొత్తది కాదు. ఈరోజు బేసిక్గా మనకి ప్రాచీన భారతం, మన వేదాల్లో కావచ్చు, కౌటిల్యుడి అర్థశాస్త్రం కావచ్చు, అక్కడి నుంచి కూడా ఎప్పుడు కూడా గ్రామాలని స్వయం ప్రతిపత్తి గల యూనిట్స్, అవన్నీ ఇండిపెండెంట్ యూనిట్స్, దేశానికి అవి మన బలం కలిగించేవన్నీ. సో మేము అందుకనే ఏం కోరుకుంటున్నానంటే పంచాయత్ షుడ్ బి ఎంపవర్డ్. పంచాయతీని బలోపేతం చేయాలి. ఏం చేయాలి దానికని చెప్పి ఇందాక మీరు ఆ స్టాల్స్ చూస్తూ ఉంటే అది మా ఎన్డీఏ ప్రభుత్వం విజన్. అది మీరు చూడగలిగితే దాన్ని వచ్చే 4 సంవత్సరాలు ఇంకొక ఈ 3 నెలల్లో ఎంత శాతం మేము సాధించగలదని మేము అహర్నిశలు మేము కష్టపడడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. అలాగే దీంట్లో నేను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తున్నాను. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ నరేగా కూలీ అనే పథకం నుంచి దయచేసి నరేగా శ్రామికులు అనే పదం వాడవలసిందిగా నేను ఈ ప్రతిపాదన చేస్తాను. దయచేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. అలాగే ప్రతి చోట అంటే నేను చాలా గ్రామాల్లో స్కూల్స్కి ల్యాండ్ లేదు. నేను ఎక్కడో మన
చిత్తూరు దగ్గర అనుకుంటా ఇక్కడ అక్కడ నేను నారావారి ఏంటది బల్లిపేట ఏదో మనం ల్యాండ్ కొనిచ్చాం అక్కడ రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఒక గ్రామానికి స్కూల్ లేదు, మన స్కూల్ ప్లే గ్రౌండ్ లేదు. మైసూరవారిపల్లిలో ప్లే గ్రౌండ్ లేకపోతే నేను అడిగితే గ్రామానికి అసలు రెవెన్యూ భూమి ఏదైనా ఉందంటే అసలు సెంట్ భూమి లేదు.